గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఎకానమీ అనేది చాలా చాలా కష్టమైన పార్ట్. ఎవరైతే ఎకానమీ బాగా స్కోర్ చేస్తారో వాళ్ళకి గ్రూప్ 2లో మంచి సర్వీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇక్కడ మీకు ముందు చూపించిన క్వశ్చన్ అయితే ఉంది, అది గ్రూప్ 2 మెయిన్స్ 2025లో అడిగిన క్వశ్చన్. మీకు చాలాసార్లు చెప్తుంటా, ఎకానమీకి సంబంధించిన బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బేసిక్స్ మీద మనకి చాలాసార్లు క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ దాన్ని ట్రిక్కీ ఫార్మాట్లో పెడుతున్నారు, కన్ఫ్యూజ్ చేసి అడుగుతున్నారు. కాబట్టి బేసిక్స్ అనేవి మీరు బాగా నేర్చుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాను మీకు, సో బడ్జెట్ పరంగా ఇచ్చాను, ఏదైతే రెవెన్యూ ఇన్కమింగ్ మనీ పరంగా ఇచ్చాను, అదే ఎక్స్పెండిచర్ అవుట్ గోయింగ్ మనీ పరంగా ఇచ్చాను, అలాగే టైప్స్ ఆఫ్ బడ్జెట్ ఇచ్చాను. ఇందాక మనం ఏదైతే క్వశ్చన్ చూసామో అది నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ మీద అడిగారు. అంటే దేంట్లో వస్తుంది, ఎక్స్పెండిచర్ అవుట్ గోయింగ్ మనీలో వస్తుంది. సో దాంట్లో మనకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, జస్ట్ బేసిక్ లెవెల్ అప్రోచ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు అని తెలుస్తుందా లేదా? అంటే ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎగ్జామ్కి రిలవెంట్గా ఎలా చదవాలి అండ్ ఏ స్ట్రాటజీతో చదవాలి అనే క్లారిటీ ఉండాలి. ఎకానమీ చదివేటప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది కూడా ఒక స్ట్రాటజీ, ఒక టెక్నిక్ ఉంటే తప్ప మనం ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయలేం అండ్ టాప్ సర్వీస్ అయితే కొట్టాం. ఆల్రెడీ ఇంతకుముందు మన గైడెన్స్లో ఏబిపిఎస్సి గ్రూప్ 1 క్రాక్ చేసిన వారు ఉన్నారు, గ్రూప్ 2 క్రాక్ చేసిన వారు ఉన్నారు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా వేరే వేరే ఇతర సర్వీసులు కూడా క్రాక్ చేసిన వారు ఉన్నారు. ఇక్కడ ఇదంతా ఎందుకు సాధ్యమైందంటే త్రూ పర్సనల్ గైడెన్స్, నేను చెప్పే స్ట్రాటజీస్ అండ్ నేను ఇచ్చే మెటీరియల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారు అండ్ మంచి మంచి సర్వీసెస్ క్రాక్ చేశారు. నేను ఇప్పుడు మీకు ఏవైతే చూపిస్తున్నాయో అన్నీ కూడా లాస్ట్ 3 ఇయర్స్లో వచ్చిన రిజల్ట్స్. కాబట్టి నేను చెప్పేవన్నీ కూడా ఫాలో అవ్వండి.